గెలవని వరకు ఒక మాట, గెలిచిన తర్వాత మరొక మాట. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఎందుకనంటే గత బషీర్బాగ్లో జరిగిన సంఘటనలు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఆయన మాట దాటుతూనే ముందుకు వెళ్తున్నారు. ఎన్నిసార్లు గెలిచినా సరే, 50 సంవత్సరాల సీనియర్టీ ఉన్నా సరే, మళ్ళా కార్మికుల విషయంలో ఆయన సొంత ధోరణి అమలు చేస్తున్నాడనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మళ్ళా భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు రోడ్లు పడిపోయారని చెప్పాలి. ఎందుకనంటే ఉచిత ఇసుక అన్నారు. ఎక్కడా ఇసుక ఎక్కడిస్తున్నారు? ఏమైనా కనబడుతుందా? ఏమైనా అడ్రస్లు ఉన్నాయా? ఈరోజు ఉచిత ఇసుక అని చెప్పి వేలకు వేలు మరి కాంట్రాక్టులతో పాటు బినామీ కాంట్రాక్టులు పెట్టి మరి దందా చేస్తున్నారు. ఏం చేస్తుంది పాలన? కూటమి పరిపాలన అన్నారు. ఇదేనా పరిపాలన? అంటే కూటమి పరిపాలన ఇది మంచి ప్రభుత్వం అని బ్యానర్లు అంటిస్తున్నారు, పోస్టులు ఇంటింటికి వచ్చి అంటిస్తున్నారు. అంటే మంచి ప్రభుత్వం అంటే ఇలాంటి వాళ్ళందరినీ రోడ్డున పడేయడమా? అంటే ఇదే మంచి పరిపాలన? అంటే ఈ మంచి పరిపాలన మరి చంద్రబాబు నాయుడు గారికి ఇది మంచి పరిపాలన అనిపిస్తుందా? ఈ విషయాల మీద చర్చించడానికి మనతో పాటు భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈరోజు మళ్ళా మరి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దగ్గర అంటే 120 రోజులు దాటేసింది ఆయన పదవిలోకి వచ్చి, అంటే ప్రమాణ స్వీకారం దాటేసి అని చేసి. కానీ ఈ రోజు వరకు ఉచిత ఇసుక అన్నారు. నిజంగా ఉచిత ఇసుక మీకు వస్తుందా? ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఉచిత ఇసుక అనే పథకం అమలు చేస్తాము, ఉచిత ఇసుక అందిస్తాము, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పిస్తాము, ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక సభల్లో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉచిత ఇసుక ఇచ్చి ఆదుకుంటామన్నారు. ఇలా ఉచిత ఇసుక కాదు కదా, అసలు ఇసుక దొరికే పరిస్థితి లేకుండా ఇలా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకంటే ఒక కేజీ పంచదార ధర ఎంతో, ఒక కేజీ ఇసుక ధరని ఆ విధంగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ప్రధానంగా ఇసుక గురించి వాళ్ళు మాట్లాడతామనంటే ఉచిత ఇసుక అంటే ఇసుక కూడా ఉచితంగా వస్తుంది. నదుల్లో నుండి ఎవరు శ్రమపడి తీసింది కాదు, ఎవరైనా దానంతా అది ఇసుక దూరంలోకి వచ్చేయటంలో ఉచితం. ఇలా ఉచితమైన ఇసుకకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో లెక్కేసుకుంటే రాజమండ్రి ఇసుక ఇలా 14,000 రూపాయల కంట ఒక 17 టన్నుల ఇసుక 14,000కి వస్తుంది ఇక్కడికి. కానీ ఇలా ఆ పరిస్థితి లేదు. అలాగే శ్రీకాకుళం ఇసుక 9,500 రూపాయలకి మొత్తం ఛార్జీలతోని, ట్రాన్స్పోర్ట్తోని, అలా అన్లోడింగ్తోని ఇస్తే అది 9,500కి ఇస్తే అది ఉచిత ఇసుక. ఈ ఇసుకని వచ్చేమో ఇవాళ 20,000, 30,000 వాళ్ళ ఇష్టానుసారంగా ఇసుక మాఫియా ఏర్పడి ఇవాళ ఇసుకని అమ్ముతామన్నారు. వాటి మీద కంట్రోల్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఈ రోజు ఉన్నటువంటి మొత్తం విశాఖ జిల్లాలో ఉన్న 3 యార్డుల్లో కూడా ఎక్కడ ఇసుక లేకుండా చేసేశారు. ఇవాళ 4 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కానీ ఇసుక మీద ఏనాడు దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే మేము ఇసుకను అమలు చేయడం అంటే గతంలో చంద్రబాబు నాయుడు 2014లో ఏ ఉచిత ఇసుక పాలసీ పేరుతో వచ్చామో బ్రోకర్లకి అమ్మజూపాడో ఇదే బ్రోకర్లు ఈ రోజు కంటిన్యూగా ఇవాళ కొనసాగుతా ఉన్నారు. అదే లారీలు, అదే ఓనర్లు, అదే బ్రోకర్లు ఇలా మొత్తం యార్డుల్లో ఇసుక లేకుండా మాయ చేసేశారు. అందుకని సామాన్యుడికి ఇసుక అందించాలంటే ఉచిత ఇసుకను అమలు చేయాలి. ఉచిత ఇసుక అంటే శ్రీకాకుళం ఇసుక 9,500 రూపాయలకి ఇవ్వచ్చు. అలాగే రాజమండ్రి ఇసుక 17 టన్నుల ఇసుక 14,500కి 15,000 రూపాయలకి ఇవ్వచ్చు. అంటే ఇది ఉచిత ఇసుక. ఆ పథకాన్ని అమలు చేయాలనేసి భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాలి. అలాగే మొత్తంగా చెప్పారు, మేము వస్తే వెల్ఫేర్ బోర్డుని అమలు చేస్తాం భవన నిర్మాణ కార్మికులకని. ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులకు ఆదుకోవాలి. వెల్ఫేర్ బోర్డు ద్వారా అనేక సదుపాయాలు కల్పించాలని సత్యం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అది చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఉలుకోలేదు, పలుకోలేదు, కనీసం మాట్లాడే పరిస్థితి. ఇవాళ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి సుభాష్ గారు ఇక్కడ మేఘాలయ హోటల్లో చెప్పారు, మేము ఆదుకుంటాం, మీ ద్వారా అధికారంలోకి వచ్చామని చెప్పి. ఈ రోజు ఆదుకోవడం కాదు కదా, పొయ్యి మీద అంటే పెన మీద నుండి పొయ్యిలో పడే పరిస్థితి మా పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఇదే కొనసాగితే రైతులు ఎలాగైతే ఆత్మహత్యలు చేసుకుంటారో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకని మీరందరూ భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, అనేక పథకాలను సృష్టించాలి. అలాగే ఆదుకొని మా అందరికీ ముందుగా ఉచిత ఇసుక ఇచ్చి పనులు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు శ్రీనివాసరావు, జిల్లా భవన నిర్మాణ సంఘం ప్రధాన కార్యదర్శి. పక్కనే అధ్యక్షులు అన్నమాట. శ్రీనివాస్ గారు, అంటే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారి దొంగ ఈరోజు ఆ దొంగ అయిన కారణంగానే ఈరోజు లేబర్ అంతా రోడ్డు మీద పడిపోతున్నారు. ఇసుక లేక కార్మికులు అందరూ అంటే పెయింటర్లు అయితేనేమి, రాడ్ బెండర్లు అయితేనేమి, మేస్త్రీల నుంచి మొదలుకొని మొత్తం అందరూ కూడా అంటే టైల్స్ మేస్త్రీల వరకు అందరూ రోడ్డు మీద పడిపోతున్నారు అని చెప్పిన మహానుభావులు ఈరోజు నిజంగా ఈ పరిపాలనలో ఇది నిజంగా వాళ్ళు అమలు చేస్తున్నారా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాలూకా లక్షణమే అవినీతి. ఈ ఇసుక మొత్తం అవినీతి జరగడానికి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కనుసన్నల్లోనే ఇది జరుగుతూ ఉంది. అది దాన్ని మనం చెప్పక్కర్లేదు. అందుకని మీరు మొత్తంగా గమనించండి. ఇసుక యార్డుల్లోనూ ఇప్పుడు అగనంపూడి ఉంది. మొత్తంగా అగనంపూడి ఇసుక యార్డు నుండి మొత్తంగా లంకిలపాలెం వరకు ఒకటే లైన్, వాళ్ళ తాలూకా బ్రోకర్ల తాలూకా లైన్లు ఇసుక లారీలు. అంటే ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియని వాడు. ఇవాళ ఒక్క భవన నిర్మాణ కార్మికుడు, తాపీ మేస్త్రో, లేకపోతే హెల్పరో, లేకపోతే రాడ్ బ్యాండరో, పెయింటరో కాదు, 36 రకాల కార్మికులు ఈరోజు మొత్తంగా ఇబ్బంది పడుతున్నారు. అవతల ట్రాన్స్పోర్టు, ఇటుక తయారు చేసేవాడు, ఇటుకలు తీసేవాడు, రాళ్ళు కొట్టేవాడు, పిక్కను తూర్చేవాడు, ఇసుకను అన్లోడ్ చేసేవాడు, ఈ రకంగా లెక్కేసుకుంటే మొత్తంగా 36 రకాల కార్మికులు ఇవ్వాలను. ఒక టైల్సే కాదు, టైల్స్ ఫ్యాక్టరీలు, టైల్స్ తాలూకా వ్యాపారస్తులు ఇవాళ సాధారణమైనటువంటి 36 రంగ కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే మొత్తం వ్యవస్థ సగం భాగం స్తంభించిపోయే పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గుతూ ఉంది. దాన్ని పునరుద్ధరించాలి. భవన నిర్మాణ కార్మికులు ఆదుకుంటే ఇవన్నీ మీ ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. కానీ ఆ పని చేసే పరిస్థితి లేదు. ఇవాళ మొత్తంగా తమ వరకు ఎలాగైతే దోచుకోవాలో ఆ విధంగా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు దీన్ని రుజువు చేశాడు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితిని కొనసాగిస్తాడని సత్యం మీకు తెలియజేస్తా ఉన్నాను. శ్రీనివాస్ గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్మిక ద్రోహి అని అన్నారు. ఆయన్ని కార్మిక ద్రోహి అన్నప్పుడు మరి ఏమనాలి? జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి తేడా లేదు. కార్మికుల పట్ల వాళ్ళ విధానమే ఒకటి. ఆ విధానంలో ఎట్టి పరిస్థితుల్లో ఏం తేడా లేదు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా ఒకటే, పేదవర్గం, ధనిక వర్గానికి సపోర్ట్ చేయడం ఆ రెండు పార్టీల తాలూకా లైన్. అందుకే సామాన్యుడు నలిగిపోవడం తప్ప ఇంకొక పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు ఆదుకోడు, జగన్ ఆదుకోడు. జగన్ ఆదుకుంటే ఇసుకని ఎందుకు ఈ రోజు ఉచితంగా వచ్చిన ఇసుకనే ఇలా 475 రూపాయలు ఉన్న ఇసుకని వచ్చి 1170 ఇచ్చేస్తాడు. అలాగే ఈ రోజు వచ్చిన ఉచిత ఇసుక ఇవ్వాల్సినటువంటి చంద్రబాబు నాయుడు ఇలా ఈ పరిస్థితికి కారణమని. మరి రెండు ప్రభుత్వాలు ఒకటే విధానము, ప్రజలను దోచేయటము, కార్మికులను దోచేయటం అనేది వాళ్ళ పని. సార్ చెప్పండి, అంటే మరి ఈరోజు భవన నిర్మాణ కార్మికులందరూ అంటే నిర్మాణ కార్మికులందరూ ఈరోజు రోడ్డును పడిపోయారు. ఒక్కొక్క కుటుంబంలో 4 ఉంటారు. మరి ఎలా తింటారు, ఎలా పోషించబడతారు? ఏ పనులు లేకపోతే ఎక్కడికి వెళ్తారు, ఎవరు పోషిస్తారు? ఒకరు పైన తీసుకుందామంటే కట్టే నాదులు లేడు కదా, అంటే కూలిస్తే కదా మరి డబ్బులు వస్తాయి. అలాంటి స్థితి లేకుండా ఈరోజు బతుకుతున్నారు. దీని అందరికీ పరిస్థితి ఎవరు కారణం ఎవరు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే పరిస్థితిలో ఇసుక అప్పుడు 1200 ఉండేది. ఈరోజు తొట్టుల ఇసుక 3000 రూపాయలు అయిపోయింది. ఈ 3000 రూపాయలు కూడా సాధారణ మానవుడికి పని దొరకట్లేదు. పనులు దొరకదు. సెంటర్లో కూర్చొని 11, 12 అయిపోతే వెళ్ళిపోవడం తప్ప ఏం కనబడట్లేదు. అప్పులు కూడా ఇవ్వట్లేదు. నీకు పని లేదు కదా, అప్పులు ఇవ్వట్లేదు. ఈరోజు విశాఖపట్నంలో 50,000 మంది భవన నిర్మాణ కార్మికులు. ఆ కార్మికులందరూ కూడా ఈరోజు తినడానికి తిండి లేకుండా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్మారు? చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఎప్పుడు ఇచ్చారో, సరే ఇసుక వస్తుంది కాబట్టి మాకు అందరికీ పనులు తగులుతాయని చెప్పి ఆ రకంగా ప్రజలందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా మా ఓటు వేయడం మొదలుపెట్టారు. ఓటు వేసిన తర్వాత ఇసుక ఫ్రీగా వస్తుంది. మేము అందరూ సంబరాలు చేసుకున్నాం. భవన కార్మికులందరూ కూడా ఇసుక ఫ్రీగా వస్తుంది కాబట్టి రాబోయే కాలానికి మాకు అందరికి పనులు తగులుతాయని. అదే పరిస్థితి లేకుండా ఏ సెంటర్కి వెళ్ళి, ఏ అడ్డాకి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి పని లేక అల్లాడిపోతున్నారు. ఇసుక మాత్రం బడా బాబులకి ఎందుకు ఇస్తున్నారంటే, వాళ్ళు ఈరోజు ఎలక్షన్ ఖర్చు పెట్టిన డబ్బులు, వేలాది కోట్ల డబ్బుని ఎలా సంపాదించుకోవాలనుకుంటే ఈ రకంగా ఇసుక మీద మంచిది. ఎందుకంటే మదుపు లేని వ్యాపారం ఇది. మదుపు లేని వ్యాపారం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు వర్షాలు పట్టాయి గడ్డని గతంలో తెలీదా ఇసుక తీయాలని? తెలుసు. కానీ ఇప్పుడు ఇసుక దొరికిన బడా బాబులకి, మా ఎమ్మెల్యేలకి, బంధువులకి, ఆరికి ఇసుక వెళ్ళిపోతుంది తప్ప సాధారణ మానవుడికి ఇసుక దొరకడం కష్టం. రాబో కాలం కూడా భవన నిర్మాణ కార్మికులు అనుకోని రైతులు ఏ రకంగా ఆత్మహత్య చేసుకుని అదే పరిస్థితి వస్తుంది. రాబో కాలం నిత్యం సిపిఎం పార్టీగా పెద్ద ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా పేరు కె నరసింహరావు, భవన నిర్మాణ కార్మికులు. నరసింహరావు గారు, అంటే అదుపు లేని వ్యాపారం అంటే మదుపు లేని వ్యాపారం, ఇది అంతా చేయడానికి వెనకాల పెద్ద దందా నడుస్తుంది, చాలా పెద్ద దందా నడుస్తుంది. అంటే బడాబాబులకి వెళ్ళిపోతుందంటే ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర మింగుతున్నారు?
ఇప్పుడు బడా బాబులు వింటున్నారంటే దీని మీదే. ఇప్పుడు ఎలక్షన్కి కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతుంటే ఎలాగ వస్తుంది? ఇలాగే బడా బాబుల దగ్గరికి వెళ్ళి ఈ ఫ్రీగా ఇసుకని అమ్ముకుంటే ఒక్క కార్డు మీద 10 లారీలు 20 లారీలు ఎక్స్పెక్ట్ అయిపోతాయి. ఎందుకు అయిపోతున్నాయి? అదే అక్కడ అడిగేవాడు ఎవడు లేడు. కానీ సాధారణ మానవుడికి రావాలంటే మాత్రం ఇసుక రావడానికి చాలా కష్టంగా ఉంది. కాబట్టి రాబో కాలంలో కూడా ఉద్యమం గట్టిగా చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలు ఎలా మోసం చేసిందో రాబోయే కాలం కూడా జగన్ గారికి అదే పరిస్థితి పడ్డది. ఈయన కూడా అదే పరిస్థితి పడడానికి అవకాశాలు ఉన్నాయి. మరికొంతమంది మనతో పాటు ఉన్నారు, మహిళలు కూడా ఇందులో ఉన్నారు. మరి కార్మిక నాయకురాలుగా వారితో కూడా మాట్లాడి ప్రయత్నించేద్దాం. అమ్మ చెప్పండి, అంటే పాలకులు మారినా సరే పరిపాలన మారినట్టు కనబడట్లేదు, దానికి అర్థమేమంటారు? పాలకులు మారినా సరే కార్మికుల జీవన భృతి మట్టుకు మారలేదు, కార్మికుల బతుకుల మట్టుకు మారలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం ఇసుక మాఫియా గత ప్రభుత్వం చేసింది అని చెప్పేసి మేము ఉచితంగా ఇసుక ఇస్తాము అని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో ఊరు వాడలా తిరిగి మేము ఉచితంగా ఇసుక ఇస్తాం, ఏవైతే మీ సంక్షేమ బోర్డులో పథకాలు ఉన్నాయో పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం చెప్పింది. ఈ రోజు వచ్చి 120 రోజులు 115 రోజులు అయినా సరే ఇప్పుడు వరకు ఉచిత ఇసుక అనేది ఎక్కడ అమలు కాలేదు. గత ప్రభుత్వం ఉండేటప్పుడు 1100 రూపాయలకి ఇసుక టన్ను వస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి 2300 రూపాయలు ఇసుక టన్ను అనేది వస్తుంది. ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు ఈ జిల్లాలో చూసుకుంటే 50,000 మంది పైగా పని కోల్పోయారు. వాళ్ళ బతుకులు జీవనం చూస్తే చాలా దారుణంగా ఉంది. ఒక పక్క నిత్యావసర రేట్లు పెరిగిపోయాయి, ప్రతిదీ రేట్లు పెరిగిపోయాయి. అలాగే కాకుండా ఈ రోజు అలాగే భవన నిర్మాణ కార్మికులు ఇసుక ఉచితమని చెప్పావు, ఎక్కడ కొంతమంది మాఫియా ఉంది, ఆ మాఫియాకి ఇసుక దొరుకుతుంది. చిన్న చిత్తగా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకైతే ఇసుక దొరకటం లేదు. ఇది పూర్తిగా మేము సిపిఎం పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడే కాదు, ఈ రోజు ఈ ఉచిత ఇసుక విధానం మీద అమలు చేయాలి అని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉన్నాయి. రైట్ అండి, మీ పేరు చెప్పండి. నా పేరు పి అనసూయ. రైట్, అనసూయమ్మ గారు, అంటే ఇసుక చాలా వరకు చిన్న చితక అంటే ఇల్లు కట్టుకునే వరకు దొరకట్లేదు, బడాబాబులకి వెళ్ళిపోతాను అంటున్నారు. అంటే కాంట్రాక్టర్ బిల్డర్స్ ఉన్నారు, బడా బిల్డర్స్, అంటే వాళ్ళ దగ్గరికి ఇసుక వెళ్ళిపోతున్నారు. ఇసుక గత అధికారంలో ఉండేటట్టు ఇప్పుడు ఏ మాఫియా జరిగిందో ఇప్పుడే కూడా అదే మాఫియా జరుగుతుందో. టీవీల్లో చూస్తే జీవో ఇది స్కోర్ ఇస్తున్నావు, నెంబర్ ఇస్తున్నావు, ఆన్లైన్ బుక్ చేసుకొని, కానీ వెళ్ళేటప్పటికి అక్కడ ఏమి క్లోజ్ అయిపోతుంది. అక్కడ ఇసుక అయితే ఆన్లైన్ లో బుక్ అవటం లేదు. అలాగే ఇక్కడైతే ఇసుక దొరకటం లేదు. కానీ భువనేశ్వరం బరవపురం నుండి అయితే ఇసుక వస్తుంది, అది విపరీతమైనటువంటి రేట్లు. ఆ ఇసుక కూడా దొరకటం లేదు సామాన్య. ఆంధ్రప్రదేశ్ లో అనేక ఇసుక కూటములు అంటే ఏర్పడి ఉన్నాయి కదా, గెట్లు ఉన్నాయి కదా, మరి ఉంటుండగా మరి ఎక్కడో భువనేశ్వరం తెచ్చుకోవాల్సిన అవసరం ఏమో. ఇక్కడ ఇసుక అనేది మరి మాఫియా అయిపోతుంది. బండి మామూలు నాటు బండి వెళ్ళినట్టుకే వస్తుంది, మామూలు వాళ్ళకైతే రాదు అని చెప్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ అని చెప్తున్నారు, ఆన్లైన్ బుకింగ్ లేక బుకింగ్ దొరకడం లేదు. అలాగే ఏట్లో కూడా దొరకటం లేదు. ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వర్షాలు, అది ముందే ఇసుక తీసి ప్రభుత్వాలు ఆలోచించి పోగేయాలి, ఆ పని చేయలేదు. అలాగే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం జనసేన పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, అయ్యా సనాతన ధర్మం అని చెప్పి లడ్డూ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో 35 లక్షల భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఇది మేము చెప్పింది కాదు, నీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సురేష్ గారే చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల వల్లే మేము అధికారంలోకి మా కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. మీ పథకాలు అమలు చేస్తామన్నారు, తొలి సాయంత్రం అదే పెడతానని చెప్పారు. ఇప్పటి వరకు 120 రోజులైనా సరే అమలు చేయలేదు. మంచి ప్రభుత్వం అని చెప్పావు, నువ్వు భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించు. ఈ 3 నెలలు పని కోల్పోయింది వాళ్ళకి, పని కోల్పోయినందుకు నష్టపరిహారం ఇయ్యు, ఉచిత ఇసుక ఇయ్యు, అప్పుడు నీ మంచి ప్రభుత్వం అని మేము చెప్తా ఉన్నాం. అంటే ఇదే ధోరణి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించినప్పుడు భవన నిర్మాణ కార్మికులందరూ అంటే మీ నిర్మాణ కార్మికులందరూ కూడా ఎదురు తిరిగి లైన్లు తిరిగి లైన్లో ఉండి 1-2 గంటలు కాకుండా వెయిట్ చేసి మరి ఓట్లు వేసి గెలిపించారు. మరి గెలిపించినందుకు ఇది ప్రతిఫలం అంటారు? ఈ ప్రభుత్వం లేదు, ఆ ప్రభుత్వం లేదు, 2 ప్రభుత్వాలు కదా కార్మిక ద్రోహి అని చెప్తా ఉన్నాం మేము. కార్మికులకి ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేయటం లేదు. ఇది పెత్తందారులకి బడాబాబులకి ఉపాధి కల్పించినట్టు వాళ్ళ ఆదాయాలు పోగేసుకోవడానికే తప్ప ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులు కానీ సాధారణ కార్మికులు కానీ మేలు చేసే ప్రభుత్వాలు కాదని మేము డిమాండ్ అడుగుతా ఉన్నాం. ఇప్పుడు సంక్షేమ బోర్డు పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అమలు కావట్లేదు అంటారు. మరి అమలు కావడం వల్ల మీకు లాభం ఏంటి, అమలు కాకపోతే నష్టమే?
భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం 12-14 మెమోని తీసుకొచ్చింది. ఆ మెమోని తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుడు సాధారణంగా చనిపోతే 80,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేది. అదే ప్రమాద సావత్తు చనిపోతే 5,20,000 రూపాయలు వచ్చేది. భవన నిర్మాణ కార్మికుడు భార్య గాని కూతురు గాని డెలివరీ అయితే 20,000 రూపాయలు వచ్చేది. మ్యారేజ్ అయితే 20,000 రూపాయలు వచ్చేది. ఈ మెమోని తీసుకొచ్చిన తర్వాత ఆ క్లెయిమ్లు ఏవి రావటం లేదు. ఒకటి మేము అడిగేది ఈ భవన నిర్మాణ కార్మికుల హెల్పర్ బోర్డు ఎవరి అబ్బసొమ్ము కాదు. ఇది భవన నిర్మాణ కార్మికుడు బిల్డింగ్ మీద పనిచేస్తే 1% సెస్ ఏదైతే ఉందో ఆ సెస్ లో వచ్చేటువంటి సొమ్ము ఇది. ఈ సొమ్ముని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం లూటిచ్చేసిందని మేము అడుగుతా ఉన్నాం సిపిఎం పార్టీగా. సార్ మీరు చెప్పండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి ఇప్పుడు ఉన్న కూటమి పరిపాలనకి ఏమైనా తేడా ఉండేది కనబడుతుంది సార్? రెండిట్లో కూడా పెద్ద ఏం తేడా లేదు సార్. అప్పుడు 5 సంవత్సరాలు ఆయన ఇసుక మీద పడి మొట్టమొదటిసారి సంతకం ఇసుక మీద పెట్టి భవన నిర్మాణ కార్మికులు అందరిని కూడా రోడ్డు మీద పడిసి పేకాట్లకి గంజాయిలకి బానిస చేశాడు. ఈయనొచ్చి కూడా గంజాయిలు రక్షు ఇవన్నీ కట్టుడు చేస్తానని హోంమంత్రి గారు మన అనిత గారు చెప్పారు. కానీ అది ఎలా కట్టుడు అవుద్ది, దేని వల్ల కట్టుడు అవుద్ది అనేది ఆవిడ కూడా తెలియదు, మనకి తెలియదు. ఎందుకంటారా, ఇలాగ కార్మికులు రోడ్డు మీద పడిస్తే వీళ్ళు దేనికైనా బానిస అవుతారు. ఇది అసలు విషయం, అది ముందు తెలుసుకోవాల్సింది మేడం గారు. ప్రభుత్వం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఇసుక రిలీజ్ చేయాలి. వాళ్ళు ఏంటంటే కార్మికుల్ని తొందరగా వాళ్ళ కాలు కింద చెప్పుల్లా కోడుకుంటారు. ఏ నాయకులు కూడా కానీ వీళ్ళు మనుషులని భారతదేశంలో ఉన్నోళ్ళని ఎవరు గుర్తించట్లేదు. ముందు ప్రజల్ని మనుషుల్లా గుర్తిస్తే కదా వాళ్ళు ఏదో కష్టపడి బతుకుతారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు మా పిల్లల్ని పెంచుకోవాలనుకుంటే మేము పనికి వెళ్తే కష్టపడితే ఆ వచ్చిన 500-600 తోటి వాళ్ళని పోషించగలం. ఇప్పుడు మేము బానిస అయిపోయి మేము అప్పుల పాలైపోయి ఎంతో మంది ఊరేసుకొని చనిపోయారు, బిల్డింగ్ల మీద దూకి చనిపోయారు, అప్పులు అయిపోయి ఎన్నో నదులు లాంటి పడిపోయి చనిపోయారు. విజయవాడలో అయితే జగన్ ప్రభుత్వం వల్ల 9 మంది లారీలు ఎక్కించుకొని నాలంతలు వాళ్ళే ఫైనాన్షియల్ కట్టుకోలేక చనిపోయారు. అలాంటి ఆ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అని ప్రజలల్లా భావించి నీకు కూటమికి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చేటప్పుడు మీరు ఏం చెయ్యాలి? ప్రజలను ముందు కార్మికుడిని కడుపు నింపాలి. కడుపు నింపాక పని కల్పిస్తే కడుపు పిల్లల్ని చదివించుకుంటారు. ఆ బుక్స్ కానీ ఆ స్కూళ్ళు కానీ వాటిలో కూడా రక్స్ గంజాయి వ్యాపారం జరుగుతుంది. అది ఎవరు బానిస అవుతారు? కాలు కింద చెప్పులా గోడుకోకుండా మనుషులా గుర్తించండి. మెయిన్ పవన్ కళ్యాణ్ గారు గుడ్లు మెట్లు కడుగుతున్నారు. దేని వాళ్ళు కడుగుతున్నారండి? ఏమైపోయింది రాష్ట్రంలోన? ముందు ప్రజలు శుభ్రంగా ఉంటే కదా అందరూ గుడ్లు భావించుతారు, ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని. ముందు ప్రజలను గుర్తించండి సార్. మీ కాలు కింద చెప్పులా ఓడిపోవద్దు. దయచేసి అందరినీ గుర్తించి మీరు దేనికి మమ్మల్ని ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు ఒక ఎదవలు, వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళకి ఆకలేసేటప్పుడు బిర్యానీ పొట్లమో కోట మందు ఇస్తే మా జెండాలు కొట్టుకొని తిరగడానికే మమ్మల్ని గుర్తిస్తారు తప్పించి వాళ్ళు నిజంగా రాష్ట్రంలో బతకాలి వాళ్ళు మనుషులేనే అని ఎవరు గుర్తించట్లేదు. దోసుకున్నంత వైన్ షాపుల మీద దోసుకుంటాడు, గంజాయి మీద దోసుకుంటారు, ఈ లారీ బోకర్లు దోసుకుంటారు. లాస్ట్కి చనిపోయాడు ఎవడు? కార్మికుడు. వీళ్ళు జెండాలు మోసాడు ఎవడు? కార్మికుడు. ఈ కార్మికులు గుర్తించండి. ముందు మీ ఎండల్లోని మీ జెండాలు కొట్టుకొని మీ ఎలక్షన్ ముందల్లా మీ వెనక తిరిగేవాడు కార్మికుడు. ముందు ఆ కార్మికుడిని గుర్తించి వాళ్ళకి వెంటనే అప్పుడు 5 సంవత్సరాలు పన్నులు లేకంటున్నారు. ఇప్పుడు కూడా పన్నులు లేక 3 నెలలు బట్టి 4 నెలలు బట్టి పన్నులు లేకంటున్నారు. వెంటనే ఇసుకను రిలీజ్ చేసి మీరు ఆదుకోవాల్సిందని మేము కోరుకుంటున్నాం సార్. పేరు చెప్పండి. నా పేరు ఆవల లక్ష్మణరావు సార్. లక్ష్మణరావు గారు, ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి ఫైనల్గా అంటే ఏం చెప్తే మీరు బాగుంటుంది, మీ జీవితాలు బాగుపడాలంటే మీరు ఏం చెప్పాలి? కూటమి ప్రభుత్వం కోరుకుంది ఒకటే సార్, భవన నిర్మాణ కార్మికులకు అందరూ కూడా ఇసుక రిలీజ్ చేసి అలాగే జీవనోపాధి కల్పిస్తే మేము అందరమే కడుపు నింపుకొని మా పిల్లల్ని పోషించుకుని శక్తిమాలు కలుగుతాయి సార్. లేదు అనుకుంటారా మీ బతుకులు ఇంతేని అనుకుంటే మా మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు అని ఒక స్టిక్కర్ అంటించి మమ్మల్ని ఎన్కౌంటర్ చేసి చంపియండి. ఏ ప్రభుత్వం వచ్చినా మా బతుకులు ఎలాగే ఉంటున్నాయి. మా బతుకులు నాడు పడాలంటే మీరు ఇసుకలు రిలీజ్ చేయండి. లేదంటారా పాకిస్తాన్ ఉగ్రవాదులు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం వాళ్ళు కాదని ముద్ర అంటించి మా మీద మమ్మల్ని ఎన్కౌంటర్ చేసి చంపేయండి. మీకెవడు రోడ్డు ఎక్కి అడగడు, మిమ్మల్ని ఎవడు కూడా ప్రశ్నించరు. ఏదో ఒకటి మమ్మల్ని తేల్చండి. ఇసుకలు రిలీజ్ చేస్తారా, మమ్మల్ని ఎన్కౌంటర్ చేసి చంపుతారా? తోలు జగన్మోహన్ రెడ్డి జెండా కొట్టుకొని రోడ్డు ఎక్కితే అరెస్ట్ చేసి స్టేషన్లు అంటూ పెట్టారు. ఇప్పుడు కాకపోతే మమ్మల్ని జెండా కొట్టుకొని రోడ్డు ఎక్కనేస్తున్నారు. వాళ్ళకి మీకు తేడా అదే తప్పించి అందరూ చేసేది అదే అవినీతి. జగన్మోహన్ రెడ్డి దోసుకుంటాడు, ఇప్పుడు మీరు దోసుకుంటున్నారు. మమ్మల్ని మీరు దోసుకోకుండా కొంచెం ప్రజల కోసం ఆలోచించి భవన నిర్మాణ కార్మికులే కాదు ఏమంత బోల్డ్ మంది లారీ ఓనర్లు అవని టైల్స్ ఓనర్లు అవని ఎంతో మంది రోడ్డును పడుతున్నారు. వీళ్ళకి అందరికి కూడా జీవనోపాధి కల్పించి రాష్ట్రాన్ని
ఇంకా అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కోరుకుంటున్నాను సార్. లైక్ పరిస్థితి అయితే ఇది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా వారు ఒకటే అంటున్నారు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే పరిపాలించి తప్పు చేశాడో అదే తప్పు మళ్ళీ మీరు చేయొద్దు. ఎందుకనంటే మరి అది దొంగ ప్రభుత్వం అని మీరు అన్నప్పుడు మరి మేము కూడా అది చూసాం కనుక వెంటనే లైన్లో నిలబడి మరి బార్లు తీరి మరి ఓట్లేసాం. ఓట్లేసి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మరలా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి నడిచే బాటలోనే మీరు నడుస్తున్నారు కనుక మరి మీరు ప్రవర్తన ఒకవేళ మార్చుకోకపోతే అది మీకే నష్టమని, అలాగే మరి ఏదైతే ఇసుక ఉచితం అన్నారో ఆ యొక్క ఉచితమైన ఇసుకను మళ్ళీ త్వరగా అంటే అమలు చేయాలని, అమలు చేయకపోతే మరలా మేము రోడ్లెక్కే పరిస్థితిని మీరు తెచ్చేవారిలో మీరే మొదటి వారు అవుతారని వారు తెలియజేస్తున్నారు. దీంతో పాటు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు తప్పనిసరి అమలు చేయాలని, అమలు చేయని పక్షంలో మరి రేపు రానున్న దినాలు సిఐటిగా మేము ప్రజల మధ్యకి వెళ్తామని వారు తెలియజేస్తారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.